ఇప్పుడు ఈ స్టెప్ 4లో ఈ కాంపౌండింగ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం మనం. కాంపౌండింగ్ అంటే ఏంటి అంటే మనం గ్రోయింగ్ మనీ స్టెప్ బై స్టెప్ యూజింగ్ ప్రాఫిట్స్. మనం సంపాదించిన మనీ ఏదైతే ఉందో ఆ మనీ కూడా రీఇన్వెస్ట్ అయ్యి ఆ ప్రాఫిట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాఫిట్ని ఎర్న్ చేయడానికి హెల్ప్ అయ్యే ప్రాసెస్ని మనం కాంపౌండింగ్ అంటాం. ఓకేనా? అక్కడ ఒక 1000 రూపీస్ అనేది అయితే నా ఇన్వెస్ట్మెంట్ ఉంది. 1000 రూపీస్ అనేది నా ఇన్వెస్ట్మెంట్. నేనేం చేసా 5% ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకున్నా. ఈ 5% ప్రాఫిట్ ఏంటి అంటే ప్రతి 100 రూపాయలకి నాకు 5% ప్రాఫిట్ కావాలి. అంటే 100కి 5 రూపాయలు ప్రాఫిట్ చేయాలన్న ఒక టార్గెట్ పెట్టుకున్నా. అట్లా 1000లో ఎన్ని వందలు ఉన్నాయి? 10 కంటే నాకు 50 రూపాయలు ప్రాఫిట్ రావాలి, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇప్పుడు ఏమైంది, నేను 20 నవంబర్ 2025లో ట్రేడ్ చేశాను. ఆ రోజు నేను ఒక 50 రూపీస్ ఎర్న్ చేశాను. అంటే 5% ప్రాఫిట్ అనేది అయితే గెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు నా టోటల్ ఎర్నింగ్ ఎంత ఉంది? ఒక 50 రూపీస్ ఉంది. బ్యాలెన్స్ ఎంత అయింది? 1050 రూపీస్ అయింది. ఎందుకు? 1000 రూపాయలు నేను నా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా, 50 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నేను డే 2లో ఏం చేస్తాను అంటే నాకు వచ్చిన ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఈ 50 రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని వ్యాలెట్లో నుంచి తీసేయకుండా దాన్ని అలాగే ఉంచి డే 2 అనేది అగైన్ ఒక 5% ప్రాఫిట్ టార్గెట్ అనేది అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు ఏమైంది, నా డే 1 అనేది నేను ఎంతతో మొదలుపెట్టా? 1000తో మొదలుపెట్టా. 1000తో మొదలు పెడతాం వల్ల నాకు 50 రూపాయలు అనేది ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే డే 2 ఎంతతో మొదలుపెట్టా? 1050తో మొదలుపెట్టా. అంటే ఒక 50 రూపాయలు కలిపి మొదలుపెట్టా. సో దానివల్ల ఏం జరిగింది అంటే నాకు వచ్చే డే 2 ప్రాఫిట్ అనేది ₹2.50 పెరిగింది. సింపుల్ రీజన్. ఎందుకు? డే 1లో నేను సంపాదించిన అమౌంట్ డే 2లో హెల్ప్ అయ్యి ఏదైతే 50 రూపాయలు ఉందో ఆ 50 రూపాయల మీద కూడా 5% పెరగడం వల్ల ₹52.50 అనేది అయితే అయింది. యాక్చువల్గా మనకి ఎంత రావాలి? 50 రూపీస్. కాకపోతే ఎంత వచ్చింది? 52 రూపీస్. ఎందుకు? డే 1లో మనం సంపాదించిన అమౌంట్ డే 2లో మనకి హెల్ప్ అయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఓవరాల్ ఎర్నింగ్ అనేది 2 రోజుల మీద నేను 102 రూపాయలు ఎర్న్ చేశాను. 102 రూపీస్ ఎర్న్ చేశాను. ఇప్పుడు నా వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1100 రూపీస్ ఉంది. ఇప్పుడు మీరు గమనించుంటే మనకి వ్యాలెట్ 1000తో మొదలు పెట్టినాం ఎప్పుడు? డే 1లో. ఇప్పుడు మన వ్యాలెట్ ఎంత ఉంది? 1100 ఉంది అప్రాక్సిమేట్లీ. ఓకే, ఎప్పటికీ? డే 2కి. సో 2 రోజుల మీద నాకు 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ 1000 మీద మనకి 50 రూపాయలు వస్తే ఈ 100 రూపాయలు ఏం చేస్తుంది అంటే ఇంకొక 5 రూపాయలని ఎక్కువ సంపాదిస్తుంది. ఓకే, మీ అందరికి అర్థమైందా? డే 1 సంపాదించిన అమౌంట్ డే 2 ఇన్కమ్ని పెంచింది. డే 1 డే 2 సంపాదించిన అమౌంట్ డే 3 ఇన్కమ్ని పెంచుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మనం సంపాదించిన అమౌంట్ కష్టపడి దాని మీద అంటే మనం ఎర్న్ చేసిన అమౌంట్ కూడా దానికి ఒక 5% యాడ్ చేయడం వల్ల మన ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా, అంటే డే 1 50 రూపాయలు ఉంటే డే 2 డే 3 డే 4 కూడా 50 ఉండకుండా ఇంక్రీజ్ అయితే అవుతుంది. డే 1 50 ఉంటే డే 2 52 రూపీస్, డే 3 55 రూపీస్, డే 4 57 రూపీస్, డే 6 60 రూపీస్కి అయితే వచ్చింది. ఇలా కాంపౌండింగ్ వర్క్ అయింది. సంపాదించిన ప్రతి రూపీ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవ్వడం వల్ల ఆ అమౌంట్ మీద వచ్చిన ప్రాఫిట్ తర్వాత వచ్చే డే ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళింది. దీన్ని మనం సింపుల్ వేలో కాంపౌండింగ్ అంటాం. మనం నేర్చుకుంటున్నామని అర్థం కాకముందే ఆల్రెడీ ఫ్లోలో మనం చాలా నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ట్రేడింగ్